ప్రతిధ్వని అనే సినిమా దాంట్లో పరుచూరి గోపాలకృష్ణ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ కార్యదర్శి అడుగుతాడు, ఏంటి సార్ ఏమి స్టేట్మెంట్ ఇవ్వాలా, తుఫాన్కి మరి మొత్తం పరిశీలన కోసము సీఎం వెళ్ళబోతున్నాడు, మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి. అతనికి హెలికాప్టర్ లో వెళ్ళాడు అనుకోండి ఏరియల్ వ్యూ చూడటానికి, కింద పంటలన్నీ మునిగిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉంటే గాలిలో తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి అని ఒక ప్రకటన ఇవ్వండి. ఒకవేళ ఆయన హెలికాప్టర్ లో కాకుండా పొలాల్లోకి వెళ్ళాడు అనుకోండి, మీరు పొలాల్లోకి వెళ్ళి ఏం చేస్తారు, మొత్తం ఏరియల్ వ్యూ చూసి ఎంత నష్టం జరిగిందో ఏంటో అంచనా వేయాలి కదా అని ఈ స్టేట్మెంట్ ఎట్లా రాసుకోండి, ఎట్లా కావాలంటే అక్కడ తయారు చేసి పెట్టుకోమని. అలా ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. అంటే రాజకీయ విమర్శలు చేయటమే లక్ష్యంగా చేసేటువంటి ఈ విధమైనటువంటి దాన్ని ప్రజలు హర్షించరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శేఖర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధినాయకుడి స్టేట్మెంట్ కూడా ఇది. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం వల్ల 16 విపత్తులు వచ్చాయి. విపత్తులు అనేవి ఎవరైనా తీసుకొస్తే రావు. ఆ విపత్తులు అనేటువంటిది అది జాతి విపత్తు కావచ్చు, లేకపోతే వాతావరణానికి సంబంధించినటువంటి విపత్తులు కావచ్చు, ఒక రకమైనటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి విపత్తులు కావచ్చు. ఈ విపత్తులన్నింటినీ కూడా అనుకోకుండా వచ్చేటువంటి వాటిని, అయితే వాటిని ఎదుర్కోవటానికి ఆయా ప్రభుత్వాలు ఎంత మేరకు సన్నద్ధం అయ్యాయి. ఎదుర్కోవటం అంటే ఏంటి, విపత్తును ఆపలేరు ఎవ్వరూ కూడా. విపత్తు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా, పంట నష్టం జరగకుండా, ఒకవేళ జరిగితే అలాంటి వాళ్ళను ఆదుకునేటువంటి విధంగా ఎంత మేరకు వ్యవహరించారు, ముందస్తు జాగ్రత్తలు ఎంత మేరకు తీసుకున్నారు అనేటువంటిది ప్రామాణికం. ఆయా ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయి అనే దానికి ఒక ప్రామాణికం. 2 ప్రభుత్వాల యొక్క ఉదాహరణే మనం చూద్దాం. సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రియల్ టైం గవర్నెన్స్ పేరుతో వాళ్ళు అక్కడ రాత్రి పగళ్ళు ఉండేటువంటి చేసిన దాన్ని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ట్రోల్ చేసింది. అసలు ఇదేంటి, ఈ ప్రచారం ఏంటి, అదేంటి, ఇదేంటి, ఎంతేదో హడావుడి చేస్తున్నారు, ఇదేం పెద్ద తుఫాన్ అంటే ఏమీ లేదు, వర్షం పట్టలేదు, ఇలాంటివన్నీ కూడా చేశారు. అంచనా ఏంటి, మన అంచనా 1990లో వచ్చినటువంటి తుఫాన్ ఏ స్థాయిలో ఆ రోజున నష్టం చేసిందో ఆ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి మంతా తుఫానుకు సంబంధించినటువంటి వ్యవహారము ఆ స్థాయిలో నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక అంచనా. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అది అంత స్థాయిలో రాకపోయి ఉండొచ్చు, అది తీవ్రమైనటువంటి పరిస్థితులు మనకి ఎఫెక్ట్ అయి ఉండకపోవచ్చు. దాని ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఎంత ప్రభావం ఉంటుంది అనేటువంటి దాని మీదే ఉంటుంది. అయితే మరి ఇదే తుఫాన్లు వచ్చినటువంటి సమయంలో, తుఫాన్ వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి పంటల పరిశీలనకు వెళ్ళినప్పుడు నాకు తెలిసి అయితే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పొలం పక్కన డయాస్ వేయించి ఆ డయాస్ మీద వేదిక మీద ఉండి పొలంలో ఉన్నటువంటి రైతుల్ని దూరం నుంచి ఉంటే వాళ్ళతో మైకులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారయ్యా అంటే అది జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఇప్పుడు విమర్శించకూడదు అంటే, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వీళ్ళ యొక్క పనితీరు, అదే విధంగా వీళ్ళు ఎవరైతే రైతులకు నష్టపరిహారం ఇచ్చేటువంటి విషయాల్లో ఏవైనా లోపాలు ఉంటే, వీళ్ళ యొక్క పనితీరు ఇబ్బందులు ఉంటే దాన్ని మనము ఒక శాస్త్రీయంగా ఆధారాలతో సహా వీళ్ళకి 175 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో కూడా కేడర్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎలాగో ఓడిపోయినప్పటికీ 40% ఓట్లు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక డేటా తెప్పించుకొని, ఇదిగో పలానా ఊర్లో పలానికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి చెరువు కిందో లేకపోతే ఈ కాలువ కిందో పంటలు మురిగిపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇంతమంది రైతులు ఇబ్బందులు గురయ్యారు, ప్రభుత్వం ఆదుకోవాలి, ఇలాంటి దాని మీద లేకపోతే ఇక్కడ రోడ్డు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు వరకు ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మీరు మళ్ళీ క్లియర్ చేసినటువంటి పరిస్థితి లేదు అని ఒక ఆధారాలతో సహా వీళ్ళకిన ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపగలిగితే ప్రజలు కూడా హర్షిస్తారు. అయ్యో మా సమస్యలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే మా సమస్యల గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఈ తిరస్కరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో కొంత కనీసం సానుభూతి వచ్చేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వము అవసరానికి మించి ఎక్కువ ఏర్పాట్లు చేసింది అని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
వెంటనే తుఫాను వచ్చి అయిపోయినటువంటి వెంటనే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని అనుకున్నారు. అసలు ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ చూడండి ఒకసారి. అంటే మీరు ఎక్కువ హడావుడి చేస్తున్నారు, ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఎంత హడావుడి అవసరం అని మాట్లాడిన వాళ్ళు మరి వెంటనే ఫెయిల్ అయింది అని మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి, ఆయన ఎన్ని నిమిషాలు మాట్లాడాడో అన్ని నిమిషాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు సంబంధించినటువంటి ఈ తుఫాను ప్రభావం వల్ల వచ్చినటువంటి నష్టాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు, ఆ ఆధారాలను ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. ఇప్పటికైనా సరే మీరు భవిష్యత్తులైనా అలాంటి మాట్లాడటానికి ప్రయత్నం చెయ్యండి. విజయవాడకు సంబంధించినటువంటి మొన్న పోయిన సంవత్సరమో గత ఏడాది వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి వ్యవహారము, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి వరదలకు సంబంధించినటువంటి పరిస్థితులు, బురద, ఇవన్నిటికీ జరిగినటువంటి నష్టాలు అందరికీ తెలిసినటువంటి. అప్పుడు ప్రభుత్వ ఫెయిల్ అయినటువంటి విజయవాడకు వరద వచ్చినటువంటి సమయంలో ప్రభుత్వము ముందస్తుగా అంచనా వేయటంలో ఫెయిల్ అయింది అని విమర్శించిన వాళ్ళలో నేనున్నాను. ఆ రోజున దాన్ని, ఆ వైఫల్యాన్ని కప్పించుకోవడానికి ఆ రోజున అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసింది. అది కూడా తప్పని నేను అన్నా. కానీ ఈ రోజున ఈ తుఫానుకు సంబంధించినటువంటి నష్టాలని ముందస్తుగా అంచనా వేసి ఆ నష్టాలను నివారించడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయింది. నేను ఒకటి చెప్తున్నాను, రైతులకు సంబంధించినటువంటి విషయంలో చాలా కీలకమైనటువంటి అంశం. ఎక్కడైతే వరికి సంబంధించినటువంటి పంట మొత్తము కోత దశకు వచ్చి, అంటే వరికి సంబంధించినటువంటి దాని పొట్ట దశకు వచ్చినటువంటి పంట ఆ విధమైనటువంటి స్థాయిలో ఉన్నది. ఈ గాలి వానల వల్ల, వర్షం కంటిన్యూగా ఉండటం వల్ల అది నీళ్లలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున. ఇంకా కొన్ని చోట్ల ఇప్పటికే కోతలు కోసినటువంటి ఎక్కడైతే ధాన్యం ఉందో రోడ్ల మీద ఆరబెట్టి ఉన్నటువంటి ధాన్యము తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగా తడిచిపోయిన దాని మీద ఎక్కడైతే ఉందో, అదే విధంగా పంట ఎక్కడైతే పొలంలో ఉండి నష్టపోయినటువంటి పరిస్థితి ఉందో దాన్ని సరిగ్గా అంచనా